నీళ్ళు రైతులకైతే నీళ్ళు అని చెప్పి మన నాయకులు బయలుదేరితే ఇక ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆయనకు తెలిసినవి రెండే రెండు, ఓట్లు తిట్లు. అయితే ఓట్లు పెడతాడు దొంగ ఓట్లు, లేదంటే తిట్లు తిడతాడు, బూతులు తిడతాడు. 32 నెలల ఏం చేసినామని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఏమైనా మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, నీది ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతో కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగుమని, బాయిల దుంకుమని, నీళ్ళు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి రెండే 2 జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. నేను ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈయనకు బుద్ధి వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇవాళ రైతులు చచ్చిపోయినా మంచిర్యాల జిల్లాలో సోయి లేదు. రైతులు రోడ్లెక్కి ధర్నా చేసినా పంటలు కొను. అట్లాగే ఇవాళ చివరికి సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రక్తం జల్లిండ్రు పోయి. రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, పంట పొలాల మీద రక్తం జల్లుమంటుండు కదా, మేము రక్తం జల్లుతామని రక్తం జల్లితే కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరుగుతలేదు. అట్లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. 4 సార్లు రైతు బంధే కొట్టిండి, ఇప్పటికి 4 సార్లు. ఒక్కసారి దయచేసి నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. వరంగల్కు వచ్చి ఏం డైలాగులు కొట్టిండు, మా కాంగ్రెస్ గుద్దుండ్రి మంచిర్యాలలో మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని రైతులకు ఏమేమి కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయాలని చెప్పి మనోళ్ళని కోరుతా ఉన్నా. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। यह खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. రైతు డిక్లరేషన్ కాదు రైతు డిక్లరేషన్ 1 కాదు 2 కాదు 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా మీరు చెప్పాలి దయచేసి. నేను అడుగుతా మీరు చెప్పండి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా?
ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి, వరి, మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటుందో? గిట్లుంటుంది. మరి ఎట్లుంటుంది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధ్య కాదు, అన్ని వర్గాలకు హామీ ఇచ్చిండు. నేను పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని రాహుల్ గాంధీ డైలాగులు కొడితే, నిన్నగాక మొన్న యువ సంగ్రామ సదస్సు అని హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడనైతే మీటింగ్ పెట్టిరో మేము అక్కడనే పెట్టినాం. వరంగల్లో వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టినరో అక్కడనే పెట్టి రైతులను అడిగినాం. నిన్నగాక మొన్న పిల్లల్ని అడిగినాం 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని. వాళ్ళ పిల్లలు ఎట్లా మాట్లాడిరో కూడా మీరు చూసే ఉంటారు. చూసినరా లేదా? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున పొట్టు కొట్టేటట్టున్నారు. గట్లాంటి పరిస్థితి ఉన్నది ఇలా రాష్ట్రంలో. అందుకే నేను అంటా ఉన్నా, 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో అందరినీ ముంచిండు, అందరినీ మోసం చేసిండు, ముసలోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో 2000 పెన్షన్ ఇస్తుండు. అక్క డిసెంబర్లో అయితే 4000 అన్నడా లేదా? నవంబర్లో 2000, డిసెంబర్లో 4000. ఇంటికాడ బిచ్చపోలు అడుక్కుంటారు చూడు, అక్క అమ్మ అని అట్లా అడుక్కున్నాడు. ఆడుకుంటే నిజమేనేమో అని నమ్మి ఓట్లు వేసింది. 4000 అన్నాడు. అత్తకు 4000, కోడలకు 2500 అన్నాడు, ఇచ్చిండా? ఇప్పుడు అత్తకోడల పంచాయతీలు చాలైనాయి. పరిస్థితి ఏదయా? మరి నిరుద్యోగ భృతి పిల్లలకు చెప్తే 40 లక్షల మందికి 4000 ఇస్తా అంటే నెలకు ఏమైనా 4000 అంటే సడి లేదు, సప్పుడు లేదు. రైతులకు 15,000 ఏమా ఇస్తానో ఏడవైంది అంటే మాట్లాడాడు. కౌలు రైతుల సంగతి ఏందా, బాగా నరికితివి కదా అంటే మాట్లాడాడు. రైతు కూలీలు, పొలం లేనోళ్ళు వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళకు కూడా చెప్తివి కదా నెలకు 1000 రూపాయలని, వాళ్ళ సంగతే నేర్చుకున్నాడు. ఒకటి రేవంత్ రెడ్డి ఏమంటుండేరికేనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడే? 3 నెలల పిల్లలు పుట్టరు అనేది మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారన్నట. సరే మాకు తెలియకపాయే, మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మాకు పిల్లలు లేరు, మాకు తెలియదా? సరే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం, 3 నెలల పిల్లలు పుట్టరు కరెక్టే. మరి 32 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమని పిలవాలి? ఏమనాలి? నిన్ను శాతగానుడు అనాలనా? ఏమనాలి? నేనేమనలేదురా భయ్, మీరే అంటారు. నేను ఒక్కటే అంటున్నా, ఈ బట్టెవాజ్ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్ వీళ్ళను ఉరికిచ్చి కొడితే తప్ప మంచిర్యాలలో రేపు మనకు మళ్ళీ రైతు ప్రభుత్వం రాదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు. అందుకే దయచేసి నేను చెప్పేది మీ అందరితో ఒకటే, 30 నెలలు గోసపడ్డాం, 31 నెలలు గోసపడ్డాం, ఇంకా మిగిలింది 29 నెలలు మాత్రమే. 29 నెలలు మాత్రమే. ఈ సినిమా అయిపోయింది, ఇంటర్వెల్ దాకా చూసేసినాం, ఇంటర్వెల్ వరకు తెలిసిపోయింది సినిమాలో ఏమీ లేదు, తిట్లు తప్ప బూతులు తప్ప ఏమీ లేదు, వీళ్ళతో అయ్యేదేం లేదు. సెకండ్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ అయిపోయినాక సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, అందులో కూడా వీళ్ళతో ఏమి కాదు, ఊదు గాలది పీరి లేవది. ఎందుకంటే వీళ్ళతో ఏమి కాదు, వీళ్ళకి చేత కాదు, గివే తిట్లు, లేదంటే ఒక 4 కేసులు పెడతారు. మీ ఎమ్మెల్యే కేసులు పెట్టుడు తెలుసు, పోలీసులను అడ్డం పెట్టుకోవాలి, ఎన్ని రోజులు బతుకుతావు అట్లా. అందుకే నేను అంటున్నా, ఇన్ని రోజులు కష్టపడ్డా మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు నేను ఒక్కటే మాటిస్తున్నా, మంచిర్యాలలో మిమ్మల్ని ఎవడెవడైతే సతాయిస్తుండో పేర్లు రాసి పెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను కేసీఆర్ గారి లాగా మంచోని కాదు, నేను అంత మంచోని అయితే కాదు. రేపు గ్యారంటీ నేను చెప్తున్నా, మీకు గ్యారంటీ నేను చెప్తున్నా, ఇంకొక 28 నెలల తర్వాత తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతారు. 600 తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ తెలంగాణ తెచ్చిన నాయకుడే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తాడు. ఈ రోజు ఎవరైతే తోకలూపుతున్నారో అధికారులు, వాళ్ళకి నేను చెప్తున్నా, ముఖ్యంగా పోలీసు వాళ్ళు, డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి. ఎవరెవరు అతి చేస్తుండ్రో గుర్తు పెట్టుకుంటాం, మిత్తితో సహా, నువ్వు రిటైర్ అయిపోయినా మిత్తితో సహా తీసుకొచ్చే
బాధ్యత నాది, మిత్తితో సహా తిరిగిచ్చే బాధ్యత నాది. ఒకవేళ మేము రిటైర్ అయిపోతున్నాం లేదా మేము పారిపోతామంటే సప్త సముద్రాల అవతల దాక్కున్నా గుంజుకొచ్చి ప్రజల ముంగట నిలబెట్టే బాధ్యత నాది. దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ దుర్మార్గ రాక్షస ప్రభుత్వానికి అండగా నిలబడకండి. కరెక్ట్ కాదు. ఇవాళ ఉండే ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. కానీ ప్రజలు ఇక్కడనే ఉంటారు, రైతులు ఇక్కడనే ఉంటారు, మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉంటారు. పోరాటం ఒడిచిపోదు. ఢిల్లీలో చూస్తున్నారు మీరు, ఎవరు పిలిచినరా పిల్లల్ని? ఢిల్లీలో వేల మంది పిల్లలు నిన్న పార్లమెంటు ముందు ఏ రకంగా ప్రభుత్వాన్ని గడగడ వణికించినరో మీరే చూస్తా ఉన్నారు. తెలంగాణను తిరిగి రెచ్చగొడితే ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉడికి తరిమి తరిమి కొట్టేదాకా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉడుకు నెత్తురుతో ఉన్న మా తమ్ముళ్ళు, రక్తం సలసల మరుగుతున్న మా రైతులు తిరగబడితే ఒక్క నాయకుడు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ కూడా మీరు ఊళ్ళల్లో తిరగలేరనే మాట కూడా నేను హెచ్చరిస్తూ, ఇకనైనా మంచిర్యాల ఎమ్మెల్యే గారు కూడా తన వరుస మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడు, 420 హామీల గురించి చెప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అడుగుతున్నారు నిన్ను, ఏమాయ మీరు ఇచ్చిన హామీలు, ఏమాయ నువ్వు చెప్పిన 420 హామీలు? పోయి మీ ముఖ్యమంత్రిని పట్టుకో, ఈ పని చేయి, ఈ పని చేయి అని ప్రజల కోసం మంచి చేయించే ప్రయత్నం చేయించు. అంతేగాని బీఆర్ఎస్ నాయకులను శోభబెట్టే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టమని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మరణించిన తనుగుల నాగరాజు గారు, తనుగుల అభిరామ్, వారి కుటుంబాలకు ఇవాళ కేసీఆర్ గారు అండగా ఉన్నందుకు ఒకసారి గట్టిగా కేసీఆర్ గారికి చప్పట్లతో మనందరం అభినందనలు చెప్తాం. తప్పకుండా భవిష్యత్తులో ఏ కార్యకర్త కష్టం వచ్చినా అండగా ఉంటామని మళ్ళొక్కసారి తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.